10:30 గంటలకు నల్లమాడ సిఐ గారు శ్రీనివాసులు గారికి, ఎస్ఐ గారికి, మా సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నల్లమాడ సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు పులగంపల్లె క్రాస్లో బి వెంకటరమణ రెడ్డివారిపల్లె గ్రామస్తుల్ని గంజాయి తరలిస్తుండగా అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి 53 కేజీల గంజాయి, ఒక కారు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా ఈ వెంకటరమణ మల్లికార్జున, అదే గ్రామానికి చెందిన మల్లికార్జున గారి ఆదేశాల మేరకు రాజమండ్రిలో ఈ 53 కేజీలు రిసీవ్ చేసుకుని గౌరవ బిదినూరుకు తీసుకుపోతుండగా మార్గ మధ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. మల్లికార్జున రెడ్డివారిపల్లె గ్రామస్తుడు గోరంట్లలో ఈ కారులో ఎక్కుతా ఉన్నాడు. కానీ పులగంపల్లి దగ్గర వీరు అరెస్ట్ అయిన వెంటనే మల్లికార్జున పరారులో ఉన్నాడు. ఇప్పుడు మల్లికార్జున అరెస్ట్ చేస్తే మనకు దీని యొక్క పూర్వాపరాలన్నీ కూడా తెలుస్తాయి. ప్రాథమికంగా విచారించగా వెంకటరమణ దగ్గర పూర్తి సమాచారం లేదు. ఎవరైతే మల్లికార్జున ఆదేశాల మేరకు ఇతను వర్తిస్తున్నాడో అతను రాజమండ్రిలో కొంతమంది వ్యక్తులు మీకు స్వాధీనం చేస్తారు అని చెప్పారు. అయితే మల్లికార్జున ఆదేశాల మేరకు రాజమండ్రిలో వాళ్ళని కలవడము, వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాకపోతే రాజమండ్రికి ఎక్కడి నుంచి వస్తుందని మేము విచారిస్తే ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకొస్తున్నాము అని చెప్పారు. అయితే ఒరిస్సాలో ఎవరి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అయితే ఇది గౌరీ బిదినూరు తరలిస్తున్నారని తెలిసింది. కానీ గౌరీ బిదినూరులో కూడా ఎవరికి ఇస్తారో ఇదంతా కూడా మల్లికార్జున అరెస్ట్ చేసినప్పుడు మనకు పూర్తి సమాచారం బయటకు వస్తుంది. మల్లికార్జున గోరంట్లో ఎక్కుతా అన్నాడు. ఇతను గోరంట్లో పోతే అక్కడ మల్లికార్జున ఎక్కేవాడు. కానీ మాకు పులగంపల్లి దగ్గర ఎప్పుడైతే అరెస్ట్ అయినాడో వెంకటరమణ, మల్లికార్జున పరారైపోయాడు. ఎంతమంది పాల్గొన్నారు సార్ ఇంట్లో? ఇప్పుడు ఒకరే పాల్గొండేది, నేరంలో ఒకరే ఇప్పుడు మనకు పాల్గొండేది. ఇతనే చేస్తున్నాడా లేకుంటే ఇతనే డ్రైవింగ్ చేసుకుని తీసుకొస్తున్నారు.